హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రకాష్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పౌరుషం లేదా మీకు అన్నీ నేనే మాట్లాడాలన్నా మీరు మాట్లాడరని చెప్పేసి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సొంత పార్టీ నాయకులకి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, అసలు అవి ఆ వార్నింగ్ మంచిదా చెడ్డదా, నిజంగానే పార్టీ నాయకులు ఏం చేస్తారు, జనసేన పార్టీ నాయకులు ఏం చేస్తారు, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే సమాధానం చెప్పాలన్నా? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గానమేం చేస్తారు? ఒకటి రెండు అంటే ఓకే, ఒక దగ్గర ఉన్న దగ్గర అంటే ఏమన్నా అడ్జస్ట్ చేయమంటే చేస్తారు తప్ప ప్రతి దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, ప్రతి పని పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు దేనికి మళ్ళా? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే కదా. అది స్పందించడంలా కానీ ప్రతిదానికి అంటే భయపడి ఎవరినేమంటే మన ఓట్లు ఏరో నెక్స్ట్ టైం, ఎవరినేమనంటే అంటే ఓట్లు పడేయేమో మన కులపోలను కూడా నేను ప్రశ్నించాల్సి వస్తుందా పవర్ కోసం అని చెప్పేసి ఈ అనేక రకాలుగా చాలా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. నాకైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా మంచిగా అనిపించినాయి. కొంచెం కూడా ఇంత కూడా తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చి మాట్లాడాలి? ఉన్నారు కదా వీళ్ళందరూ, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు స్పందించరు? వీళ్ళకి లేదా బాధ్యత జనసేన పార్టీ నుంచి? వీళ్ళు కూడా కూటమిలో భాగమే కదా. పవన్ కళ్యాణ్ గారు ఒకరే మాట్లాడాలి, లేకపోతే ఇంక దాని గురించి ఎవరు మాట్లాడదు. అదేం లెక్క అది? అది కాదు కదా. ఒక పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత, ఆయన కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో దాని గురించి ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు అన్నీ ఉంటాయి. వాళ్ళు విమర్శలు చేయరు, ప్రశ్నించరు. అధికారంలో ఉన్నా అధికారం లేనట్టున్నారు వాళ్ళు. పౌరుషం లేదా అన్న కాడికి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళని ప్రశ్నించారు. నాకైతే ఇది అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను కోరుకున్నది ఇదే. ఇటువంటి క్లీన్ పాలిటిక్స్ అంటే సొంత నాయకులను కూడా నిలదీసే నాయకుడు కావాలి మనకి. మగమాటంకో లేకపోతే అరే ఎందుకులే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, మనకేం కాదు కదా అన్నక్కడికి కాకుండా సొంత పార్టీ నాయకులను కూడా నిలదీసే నాయకుడు ఉన్నప్పుడే రాష్ట్రం కానీ ప్రజలకు కానీ అన్నీ వెసులుబాటు కుదురుతుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మీకు కొంచెం క్లిప్ వినిపించినాక మన వీడియో కంటిన్యూ చేద్దాం. దానికి నన్ను లాగుతాను. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. చాలా కీ పాయింట్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. విన్నారు కదా మీరు? మంచి చేయడానికి కులానికి సంబంధం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన. మంచి చేయడానికి కులానికి సంబంధం లేదు. మంచి ఎవడో మన కులంలో తప్పు చేస్తే అది కాపు కులాన్ని కాదు కదా మాట. ఆయనకి వ్యక్తిగతంగా అవుతుంది. ఉదాహరణ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అనంతబాబు ఇట్లా ఎమ్మెల్సీ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అది కాపులు అందరికి వచ్చిందని చెప్పి. కరెక్టే మరి. అది పవన్ కళ్యాణ్ గారు దాన్ని తప్పేముంది? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే మాట్లాడేది కదా. ఆయన వే ఆఫ్ థింకింగ్ అంతా కరెక్ట్గానే ఉంది కదా. ఇంకా దేనికి మరి? అంటే తప్పు చేసినా సరే కూడా మన కులపోడు కాబట్టి మనమేం అనొద్దా? అది పార్టీ భవిష్యత్తు నిలబెడుతుంది. అది జనసేన పార్టీ నేను నిలబెడుతుంది భవిష్యత్తులో. మన కులపోడు మనమేం అనొద్దు, ఆడు వేరే పార్టీ అయినా సరే మన కులపోడు కాబట్టి ఆ పార్టీని ప్రశ్నించొద్దు మనం. ఇది కాదు కదా రాజకీయాల్లో కావాల్సింది. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినప్పుడు, మీ మీద భరోసాతో ప్రజలు ఓటేసినప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీగా నిలబడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ప్రజలకు ఆ భరోసా మీరే కదా ఇవ్వాల్సింది. అదే మీకుండా ఇదేం లెక్క అసలు నాకు అర్థం కాదు. మరి ఇట్లనా మీరు అధికారం నుండి, పవర్ ఉండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు ఇంత సపోర్ట్ ఉంది, మీకే సపోర్ట్ కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా మాట్లాడి తెచ్చే కెపాసిటీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, లేకపోతే మీరందరూ అసలు ఒక్కరైనా సరే జనసేన పార్టీ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కట్టేసారా? చేతులు ఏం కట్టేయారు కదా. అన్ని పార్టీ నాయకులకి ఇచ్చిన దానికన్నా ఎక్కువనే ఇచ్చారు కదా మీకు ఫ్రీడమ్ పవన్ కళ్యాణ్ గారు.
ఇంత ఫ్రీడము ఇంత అధికారం అంత ఉన్నప్పుడు కూడా మీరు ఎవరిని స్పందించకపోతే మీరేం పౌరుషం లేనలా కూర్చుంటే మీకు పవర్ ఎందుకు అని చెప్పి అదే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసమో కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటే ఇట్లా మాట్లాడకపోతుండే. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని లోపలనే నడిపించుకుంటా అన్ని లోపలనే పెట్టుకుంటా ఏదో ఒకటి బయటకు మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతుండే పవన్ కళ్యాణ్ గారు. అట్లా అది కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరుకునేది. ఆయన చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఆయన ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి మీ అందరికీ సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు మీరు? నేనేమి తప్పులు చేసిరు అని చెప్పి అంటలేను నేను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పందించాలా, మీరు ఎందుకు స్పందించాలని చెప్పేది నేను అడుగుతున్నాను. నేను అడిగేది ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ఎన్ని దగ్గరలకైనా వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా? మీరు స్పందించరా? ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అడిగేది. జనసేన పార్టీ కండు వేసుకొని ప్రజలకు మీరు చేస్తున్న మంచి ఏందో బయటికి చెప్పండి, మీ మీద నమ్మకం పెరుగుతుంది కదా. అన్నీ మీ కులాలు కాదు ఇతర కులాలు కూడా మీకు ఓట్లు వేస్తారు కదా. అదేం తప్పు పని కాదు కదా. మంచి చేయడం అనేది తప్పు కాదు కదా. ప్రజాసేవ చేయడానికే కదా రాజకీయాల్లోకి వచ్చింది. ఇంత క్లియర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇంత సపోర్ట్ మీకు ఇస్తున్నప్పుడు మీకేంది ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడానికి? ఇది కాదు కదా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర నుంచి కోరుకున్నది. ఇప్పటికన్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని పాజిటివ్గా తీసుకొని ఏ విషయం పైన ఎట్లా స్పందించాలని చెప్పి మీకు తెలియకపోతే మీరు ఒక డ్రాఫ్ట్ రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ఏ పాయింట్లు మాట్లాడాలో అవే మాట్లాడండి. మీడియాకి అకౌంటబుల్గా సమాధానం చెప్పండి. ఇగో ఇట్లా ఇష్యూ అయింది, ఇగో ఇష్యూ మీద నేను స్పందిస్తున్నా, ఇది నా ఆన్సర్, ఇది నా అకౌంటబిలిటీ ఇది అని చెప్పేసి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనందిస్తారు కదా. పార్టీ నాయకులు అనేటప్పుడు మీరు పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, రెండు బ్యాలెన్సింగ్గా పోవాలి కదా. ఓట్లు పోతాయేమో, లేకపోతే వాళ్ళు అట్లా అనుకుంటారేమో, వీళ్ళు ఇట్లా అనుకుంటారేమో అని చెప్పేసి మీరు అట్లా పోతే పార్టీ ఇంకేడే ఎదుగుతుంది. పవన్ కళ్యాణ్ నెత్తి నోరు కొట్టుకున్నా సరే కూడా అది ఇంకా పైకి అనేది రాదు కదా, ఆడనే ఉంటుంది కదా. ఇప్పుడు టీడీపీ పార్టీ సపోర్ట్ కూడా ఉంది కదా, అధికారంలో ఉన్నారు కదా. ఇన్ని పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మీరు అనుకున్నంత రేంజ్లో మీరు స్పందించకపోతే ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు అన్న దానిలో తప్పు ఏం లేనే లేదు నన్ను అడిగితే. పవన్ కళ్యాణ్ గారు అన్న దానిలో ఇంత కూడా తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్న దానిలో 100% నిజాయితీ ఉంది, ట్రాన్స్పరెన్సీగా ఉన్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఏమేమి చేయాలో అన్ని పనులు చేస్తుండు. ఒక పార్టీని ఎట్లా నిలబెట్టాలో 2 రాష్ట్రాల పార్టీని నిలబెడుతుండు. తెలంగాణలో కూడా మణికొండల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఇది కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంత బిజీగా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రజల్లోకి ఎట్లా తీసుకుని పోవాలి, పార్టీని ఎట్లా క్యాడర్ ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ ఆయన ఆలోచిస్తుంటే మీరు అధికారం ఇచ్చి మీకు ఇంత చేసినా సరే కూడా మీరేం పట్టనట్టు మీకేదో ఏమైనా ఉంటే ఆయన వచ్చి మాట్లాడుకుంటారులే మాకెందుకన్నట్టు మీరు అట్టుంటే ఎంతవరకు మాట్లాడతారు ఆయన? ఎన్ని సమస్యల మీద పోరాడతారు పవన్ కళ్యాణ్ గారు? అది కాదు కదా. ఒక పవన్ కళ్యాణ్ గారే చేయాలి, ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అట్లా రూల్ ఏం లేదు కదా జనసేన పార్టీలో. ఎవరన్నా ఆ హక్కు పవన్ కళ్యాణ్ గారు అందరికి ఇచ్చారు కదా, ఎందుకు ఆ హక్కును మీరు ఎవరు వినియోగించుకుంటలేరు? పవన్ కళ్యాణ్ గారు ఆవేదన మీ ఆవేదన ఎందుకు అయితే లేదు? మీరు కూడా జనసేన పార్టీనే కదా, ప్రజలకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మీడియాలో చూసేటోళ్ళకి చాలామందికి నిజమైన అబద్ధమైందో తెలియకపోయినా సరే కూడా అక్కడున్న ప్రజలకు తెలుసు కదా నిజమైన అబద్ధమైంది. మీరు నిజం దగ్గర నిలబడితే మీకేం కాదు కదా. మీ కులపాలైనా సరే కుల రాజకీయాలు వదిలేసి మంచి కోసం కనుక మీరు పోతే మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటున్నాను నేను. ఎవరన్నా ఆపుతారు? అట్లా ఆపలేరు కదా ఎవరు కూడా. మరి ఇంకేంది ప్రాబ్లం లేదు. అంటే భయపడడం అనేది పెద్ద సమస్య. మళ్ళా ఓట్లు వేస్తారు వేయరు అన్న ఆ భయం ఏదైతే ఉందో ఆ భయం పడడమే చాలా పెద్ద సమస్య. ఆ సమస్య కనుక లేకపోతే ఏది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ కుల దరిద్రం వదిలితే కానీ ఆ నాయకులు ఎదగరు, రాజకీయాలు బాగుపడాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది క్లియర్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది చాలా క్లియర్ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు. ఇది చాలా క్లియర్ స్టేట్మెంట్. ఇది ఇట్లా కనుకుంటే ఎన్ని రోజులని చెప్పేసి కులాల ఓట్ల మీద ఆధారపడి ఉంటారు? అట్లా కాదు కదా. అట్లా కులాలు కంటిన్యూస్గా వేయరు కదా ఎవరు కూడా. మన కులపోడన్నా ఏ కులపోడన్నా సరే కూడా కుల ఓట్లు కాకుండా ప్రజలకు ఎంతగానో న్యాయం చేస్తున్నామో అది కనుక దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి పొజిషన్కి పోయే అవకాశాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఉన్న ఛాన్స్ కూడా ఉండకుండా ఉంటుంది. కూటమి బలపడుతుంది. ఇంకా జనసేన పార్టీ కూడా
బలంగా తయారవుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలని మీరు మౌనంతో కనుక ఇవన్నీ తొక్కేయాలని చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నదానిలో తప్పైతే నాకేం అనిపించలేదు. ఒకసారి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా అనాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్నది ఏందన్నది కూడా మీకు ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం రాసుకొచ్చిన డ్రాఫ్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఏదని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మనందరికీ తెలిసిందే ఆ చర్చ ఏందన్నది నడుస్తుంది. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ నేతలకే హెచ్చరికలు జారీ చేయడం రాజకీయాల వర్గాల్లో చర్చనీయంగా మారింది. సొంత నాయకుల్ని గట్టిగా అడిగే నాయకులు చాలా తక్కువ ఉంటారు. అంటే ఒక ఏదైనా తప్పు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు నిలదీయడం వేరు, ప్రజల అవసరాల కోసం, ప్రజల బాగు కోసం నిలదీయడం వేరు. అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం మాట్లాడి వాళ్ళందరినీ ప్రశ్నించిండు, నిలదీసిండు. మీకు పౌరుషం లేదా, మీకు ఎందుకు మీరు మాట్లాడరు, అన్నింటికి నేనే రావాలా అని చెప్పి అడిగారు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన బాధ్యత, ఆయన అకౌంటబిలిటీ, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం. అది పోకూడదంటే వీరందరూ స్పందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడేది. ఎవరిని తక్కువ చేసి మీరు చెడ్డోళ్ళు, మీరు తప్పు చేసి అనలేరు. మీరు జరిగిన వాటిపై ఎందుకు స్పందించాలని మాత్రమే ఆయన అడిగింది. ఆయన అడిగిన దానిలో న్యాయం ఉందని చెప్పి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాంట్లో న్యాయం ఉందని చెప్పి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆవేదనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఎంపీలు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నెక్స్ట్, సాధారణంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసే నాయకులు సొంత పార్టీ నేతలను బహిరంగ హెచ్చరించడం చాలా అరుదుగా కనిపించే విషయం. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మామూలుగా పార్టీ నేతలు, పార్టీ నాయకులు ఏం చేస్తారు? ఆపోజిషన్ పార్టీ ఎవరుంటే వాళ్ళ మీద విమర్శలు చేస్తారు. వాళ్ళు అట్లా, వాళ్ళు ఇట్లా, వాళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళ వల్ల ఈ సమస్య ఇది క్రియేట్ అయింది, వాళ్ళ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందో, లేకపోతే ఇంక ఏదో ఒకటి వాళ్ళు విమర్శ ప్రతివిమర్శలు అవతల పార్టీపై ఉంటుంది తప్ప సొంత పార్టీపై ఉండదు. బట్ క్రమశిక్షణ విషయానికి వస్తే, డిసిప్లైన్ విషయానికి వస్తే సొంత పార్టీ నాయకులను కూడా వదిలేది లేదు. నాకు తప్పు చేస్తే ఆ పార్టీలోనా మన పార్టీలోనా ఒకటే. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా, ఇది పవన్ కళ్యాణ్ గారి ట్రాన్స్పరెన్సీ. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది అంటే ఆయన ఇంత ట్రాన్స్పరెంట్గా పాలిటిక్స్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు నలిగారు. ఏ పదవి ఏవి ఆశించకుండా, ఏ పార్టీలో కలిసిపోయినా సరే ఆయన పదవి ఇట్లా చిటికలు వస్తుండే. బట్ అట్లా కాకుండా ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేయాలి. ఈ రాజకీయాలు ఇట్లా చేస్తేనే నేను ఇట్లా నాకు గెలుపు దూరమైనా సరే కూడా నేను నిజాయితీ రాజకీయాలు చేస్తే తప్ప అధికారం కోసం అడ్డమైన రాజకీయాలు చేసే క్యారెక్టర్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ 1-10 సార్లు చెప్పారు. ఇప్పుడు అది ఫాలో అవుతుంది. సొంత పార్టీ ఎంపీలని, సొంత పార్టీ స్టేజ్ మీద బహిరంగంగా ఎవరన్నా ప్రశ్నిస్తారా? ఉందా అట్లా ఎవరైనా? చాలా కొంతమంది తప్ప ఎంతమంది ఉన్నారు అట్లా ప్రశ్నించేటోళ్ళు? చూసినా మీరు ఎవరన్నా? చూడరు. ఎందుకంటే ఏ సీట్ ఎక్కడ మనకు పోతుంది, ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారు, వాళ్ళు మనకి మన పార్టీ వదిలేస్తారా అన్న భయాలు చాలా ఉంటాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకోలేదు. ఆయన ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు అకౌంటబిలిటీయే మన జనసేన పార్టీ. అధికారం మనకి ఇచ్చింది దేనికోసం ఇచ్చారో మనం ఆ పని ఎక్కువ చేయాలి తప్ప తక్కువ చేయొద్దు అన్నది పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్. అందుకే ఆయన డైరెక్టర్గా స్టేజ్ మీదనే బహిరంగంగానే ప్రజల ముంగట్నే మాట్లాడింది. ఆయన ఏం ముసుగులు గుద్దులాట్లు రూమ్లో పిలిచి పర్సనల్గా మాట్లాడు ఇటువంటిది ఏం పవన్ కళ్యాణ్ గారు చేయలేరు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక విషయాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, క్రమశిక్షణ, ప్రజల పట్ల బాధ్యత చాలా ముఖ్యమని ఆయన నమ్మకం. కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు 2014లో నుంచి ఇవాళ 2026లో ఉన్నాం. 2026లో ఉన్నాం అంటే 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి ఆయన ఎజెండా ఒక్కటే, క్రమశిక్షణ, ప్రజల పట్ల బాధ్యత, విలువలు. అంటే అధికారం కోసం ప్రతి అడ్డమైన పని చేసి, లేనిపోని నాటకాలు వేసి, లేనిపోని సీన్లన్నీ క్రియేట్ చేసి, ఏదో ఒకలా గెలిచేసి, ఏదో ఒకలాగా అధికారం మీద ఎక్కిపోదామన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఆయన ఎజెండా ఒక్కటే, ప్రజలకు ప్రజలకు జవాబుదారీగా ఉండడం,
ప్రజల పట్ల బాధ్యత వహించడం, క్రమశిక్షణ, పార్టీ లోపల పార్టీ అంతర్గత నిర్ణయాలను గౌరవించడం, పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకొని ఒక పద్ధతి ప్రకారం పోవడం, అంటే క్లీన్ పాలిటిక్స్, వెరీ క్లీన్ పాలిటిక్స్ వైపు అయితే పవన్ కళ్యాణ్ గారు అడుగులేస్తారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరు కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అధికారం లేనప్పుడు ఎట్లా అన్నా సరే కూడా అప్పుడున్న ఛాలెంజెస్ వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, అది మనకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో, గెలిచేసినాం కదా, ఎమ్మెల్యే అయిపోయినాం కదా, ఎంపీ అయిపోయినాం కదా, ఇప్పుడు ఇంకేమవుతుందిలే, మనం ఎట్లా నడుస్తుందన్న ఆ పద్ధతి, ఆ ధోరణి కాకుండా ప్రజలు మెచ్చుకునేటట్టు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలంటే వెనక మళ్ళీ ఓటేసేటప్పుడు అరే ఈయన ఇట్లా చేస్తుండ్రు, ఆయన అట్లా చేస్తుండ్రు అన్న థాట్ ఉండకుండా జనసేన పార్టీ ఎమ్మెల్యే అంటే ఓటు గుద్దేసేటట్టు ఆ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశ, ఆవేదన, ఆయన ఆశయం కూడా అదే. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే. అంటే ఇన్ని కష్టాలు పడి, ఇన్ని సవాళ్ళు ఎదుర్కొని, ఇన్ని అవమానాలు భరించి ఇప్పటికీ పార్టీని అదే పద్ధతులు నడుపుతుందంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గుండె ధైర్యం గురించి, ఆయన ఆలోచన విధానం గురించి ఆలోచించాలి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు. చిన్న విషయం కాదు. ఎన్ని కుటుంబం దగ్గర నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు పవన్ కళ్యాణ్ని విమర్శించడం లేదు. అటువంటి స్థాయిని అవన్నీ దిగమింగుకొని ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ఆయన నమ్ముకొని పార్టీలో జాయిన్ అయిన నాయకుల కోసం ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు, ఇప్పటికీ పోరాడుతుంది. అది మీరందరూ గమనించి ఆయనకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చేటట్టు మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన పార్టీ కానీ పేరు పెరిగేటట్టు, ఓటు బ్యాంక్ పెరిగేటట్టు వీటిలో మీరు చేయాలి. కానీ ఇట్లా మీరు అన్నిటి మగుమాట పడి మాట్లాడితే ఎవరేమంటారు, ఏమవుతుంది, అట్లా ఏమవుతుంది, ఇట్లా ఏమవుతుంది అనుకుంటే అది చాలా కష్టం. అది చాలా కష్టం. అది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన కూడా అదే. ఇటీవలి కొందరు జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు, కొందరు ప్రవర్తన పార్టీ ఇమేజ్కి నష్టం కలిగించేలా ఉందనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు నాయకులు అతిగా ప్రవర్తించడం, మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఒక్కసారి మీకు అంటే తెలుస్తుంది మీకు ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే పార్టీలా కానీ పాలిటిక్స్లా కానీ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా హై రిప్రజెంటేటివ్. ఇవన్నీ మన సైడ్ నుంచి ఒక పోస్ట్ కానీ, మన సైడ్ నుంచి ఒక వీడియో పోతుందంటే దానికి చాలా బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, ఒక పార్టీ, ఒక అధికారం ఉండేటప్పుడు అవి చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద పోయిన ఎవడో మా నారాయణ మాట్లాడేదంటే అది ఓకే. బట్ మీరు పార్టీ, మీరు ఒక ప్రతినిధులు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న నాయకులు, మీరు మాట్లాడేది చాలా క్లియర్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ప్రజలకి అందరికీ మెచ్చే విధంగా ఉండాలి తప్ప అందరికీ నొచ్చే విధంగా ఉండొద్దు. ఎవరికి కూడా అపోజిషన్ పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా అసలు ఉండదు. కొంతమంది అతి చేయడం అంటే అధికారం వచ్చేసింది కదా ఇంకా ఏమైతే లేదు తొక్క అన్న కాడికి కొంతమంది అతి చేయడం, అది ఎప్పటికన్నా చాలా ప్రమాదం. అధికారం ఉన్నా లేకున్నా ఒకలాగా ఉంటేనే ఆ పార్టీ మనుగడ గట్టిగా నిలబడుతుంది. అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకోలాగా, ఇష్టానుతీరంగా ఒక పార్టీ నుండి ప్రవర్తిస్తే అది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది కలిగే అంశం. అది ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. కలగకపోతే నీకు సవాలే లేదు. నీకు ఖచ్చితంగా ఇబ్బంది అనేది కలుగుతుంది. మీడియా ముందు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం, మీరు ప్రజలైనప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట చాలా రెస్పాన్సిబుల్గా, చాలా క్వాలిఫైడ్గా ఉండాలి. ప్రజలకే కావచ్చు,
రాజకీయ విశ్లేషకులకే కావచ్చు, పార్టీకే కావచ్చు, ఇంతమంది మీరు మాట్లాడే మాటల కోసం మీరు చూస్తున్నారు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా బాధ్యతగా మీ మాటలు ఉండాలి. బట్ ఈ మధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అనడంలో తప్పేం లేదని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏం మాట్లాడినా ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. వీళ్ళకేం కాదు, వీళ్ళు ఓడిపోతే ఏముంది, సైలెంట్గా ఉంటారు, అట్లా కాదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళు చేసిరన్న పేరు ఉంటుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది. మనం మాట్లాడే తప్పుడు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదని ఏనాడు కూడా చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని చెప్పారు. బట్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు అనేది ఇంపార్టెంట్ అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి. ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి సోషల్ మీడియా ఉంది కదా, మనం ఏదో ఒకలాగా పెట్టేదాం, ఏదో ఒకలాగా ఇది అంటే అట్లా కాదు కదా. ఎవడో ముఖం తెలియనాడు, ఎవడు గుర్తుపట్టలేడు, ఆడేదో పెట్టినంటే దట్స్ ఓకే. ఒక పార్టీలో ఉండి, పార్టీలో ఒక పదవిలో ఉండి, ప్రజలకు జవాబుదారీగా ఉన్న మీరు ఏదైనా ఒక పోస్ట్ వేసిరు, ఏదైనా ఇది చేసిరంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే కుదరదు. మళ్ళీ ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటేనే దానికి ఆ వెయిటేజ్ అనేది అట్లా పెరుగుతుంది, లేకపోతే ఆ వెయిటేజ్ పెరగదు. అది మీరు వేసిన దానివల్ల ఇంకా వివాదాలు ఎక్కువైతాయి. ఇట్లా ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం కొంచెం గురిగానే ఉన్నారు. అది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేసారు. అదే ఇంపార్టెంట్. అట్లా ఫేస్ టు ఫేస్ చెప్పడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే నా ఒపీనియన్ కూడా. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్న విషయం ఏంటంటే జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది ఒక ఉద్యమం. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత, మహిళలు, సామాన్య ప్రజలు ఈ పార్టీ వైపు చూస్తున్నారు. అలాంటి సమయంలో నాయకుల వ్యక్తిగత ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీనే కాదు, ఏదో పార్టీ పెట్టేసినాం అయిపోయింది అన్నట్టు అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఆ మెంటాలిటీ అనేది అసలు అట్లా లేనే లేదు. ఒక రాజకీయ పార్టీ ఏదో చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా అదొక పార్టీకి అదొక ఉద్యమం. జనసేన అనేది ఒక ఉద్యమం లాగా ఎగిసిపడాలి. జనసేన కార్యకర్తలందరూ ఆ నిజాయితీ, అంటే మనం ఏ తప్పు చేయకపోతేనే ఆ నిజాయితీ మనకు వస్తుంది అన్న కాడికి పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఇక్కడ ఎంత నీట్గా రాసుకొచ్చినట్టే నేను పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా రాజకీయాలు మారుతాయని చెప్పేసి ఎంతోమంది యువత, నిరుద్యోగులు, మహిళలు, సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే సినిమా హీరోగా యాక్ట్ చేస్తే ఎన్నో కోట్లు సంపాదించుకొని ఎంతమంది ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అవన్నీ వదిలిపెట్టి ప్రజాసేవకు వచ్చినప్పుడు ఈయన ప్రజాసేవకు వస్తుందంటే ఆయన మీద ఒక రెస్పెక్ట్, ఒక ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అటువంటి క్రియేట్ అయ్యేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పార్టీ పెట్టిండు, ఆ పార్టీ నిలబడాలి అని అంటే పార్టీ ఉన్న వాళ్ళు కూడా గట్టిగా ఉండాలి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగానే ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ లాగానే బిహేవ్ చేయాలి. అట్లా కాకుండా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటట్టు, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు తెచ్చేటట్టు కనుక వాళ్ళు వ్యవహరిస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీదనే పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత, మహిళలు, సామాన్య ప్రజలు ఈ పార్టీ వైపు చూస్తున్నారు. అంటే జనసేన పార్టీ వైపు ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిలా కాదు, సమస్యలు వస్తే పార్టీని వేరే పార్టీలో కలిపేయడమో లేకపోతే రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాలు చేసుకోవడమో ఆ టైప్ క్యాండిడేట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి కమిట్ అయితే పోకిరిలో మహేష్ బాబు గారిలాగా ఆయన మాట ఆయన విన్నారన్న బ్రాండ్ అయితే ప్రజల్లో క్లారిటీ వచ్చేసింది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎంత కష్టానైనా ఓర్చుకోగలిగే వ్యక్తి, ఇన్ని కష్టాలను ఎదుర్కొని ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని చెప్పేసి చాలామందికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా జనసేన పార్టీ వైపు చూడడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఈ పార్టీ కూడా విధి విధానాలు, ప్రజలకి అకౌంటబిలిటీ ఇవన్నీ ఈ పార్టీలో కూడా బాగున్నాయి. రానున్న రోజుల్లో జనసేన పార్టీలో మనం జాయిన్ అయితే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ బాగుంటుంది అన్న కాడికి మన గ్రామ స్థాయి నుంచి అన్నీ బాగుంటాయి అన్నది ప్రజల ఇప్పుడిప్పుడే ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ప్రజలందరికీ. ఈ పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ఒక భరోసా అనేది క్రియేట్ అయింది ఇప్పుడే. ఆ భరోసా అట్లనే ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా
మీ పద్ధతి అంతా కరెక్ట్గా ఉంటేనే ఆ భరోసా పెరుగుతుంది. అది తగ్గిన రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు నేను పవన్ కళ్యాణ్ గారు ఒకరు వచ్చి ఎంతమందిని అని చెప్పి నమ్మించగలరు? మీరందరూ మంచి చేస్తేనే కదా పవన్ కళ్యాణ్ గారికి మంచి జరిగేది. అది మీరు ఎందుకు మర్చిపోతారో అది అర్థమవుతలేదు ఫస్ట్. నెక్స్ట్, అలాగే కుటుంబ ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన నేతలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలతో సమన్వయం పాటించాలని కూడా పవన్ సూచించారు. కుటుంబ ధర్మాన్ని కాపాడాలి, వ్యక్తిగత అహంకారాలకు పోకుండా ప్రభుత్వ లక్ష్యాల కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసానంటే, పవన్ కళ్యాణ్ గారి మనందరికీ తెలిసింది 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ గారు ఏంది, 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు ఏంది, 24 తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏంది అనేది మనందరికీ మన కళ్ళ ముందు జరిగింది. అదంతా రాజకీయాలలో ఒక్కొక్కసారి మన పర్సనల్ అవసరాల కన్నా రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలలో మాట్లాడేది. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అది చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడేది. ఇట్లా రాష్ట్రం కోసం టీడీపీ జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు పోయారు. పవన్ కళ్యాణ్ గారే అనౌన్స్మెంట్ ఇచ్చేసారు క్లారిటీగా. ముసుగులు గుద్దులాటలు మళ్ళీ ఎవరేమనుకుంటారు మా అదన్నీ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆన్ ది స్పాట్లో అడిగి పోయారు. చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మీకు తెలుసు అదంతా. పరామర్శించగానే బయటకు వచ్చారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ముగ్గురు టీడీపీ జనసేన అలయన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఎందుకు చెప్పారు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా సింగర్కి పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మంచి క్రేజ్, ఒక రేంజ్ హైప్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రుషికొండ ప్యాలెస్ చూడకుండా ఆపేయడం, నోటలకైనా బయటికి రాకుండా చేయడం, రోడ్ల మీద తిరగనీయకపోవడం, ఒక డిఫరెంట్ లా అండ్ ఆర్డర్ నడిచింది అప్పట్లో. అన్నీ ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఒక హైప్లో ఉన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారే గెలవాలంటే ఏదో ఒక విధంగా గెలుస్తుంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో కలవకున్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తుండే. ఆ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది అప్పుడు. బట్ పవన్ కళ్యాణ్ గారు నేను గెలిస్తే సరిపోదు, నా రాష్ట్రం గెలవాలన్న ఒక మెయిన్ కాన్సెప్ట్తోని కూటమితో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎలక్షన్లు పెట్టి మనకు తెలిసిన ఎలక్షన్లు జరిగినాయి. 100% స్ట్రైక్ రేట్తో గెలిపొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. 100% స్ట్రైక్ రేట్తో గెలిపొచ్చింది. అది ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. ఎవరు ఇది చేయలేని పరిస్థితి. అది ఎవరు బీట్ చేయలేని రికార్డ్. అది అంత మంచి రిజల్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎందుకు అంత పవన్ కళ్యాణ్కి అంత రిజల్ట్ వచ్చింది అన్నది మెయిన్ ఆలోచించాలి ఎవరైనా సరే. ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చారు. కష్టాలలో నువ్వు ఇచ్చిన ధైర్యం తెలుగుదేశం పార్టీకే కావచ్చు, కుటుంబ సభ్యులకే కావచ్చు, మా అందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రోజు నువ్వు జైలుకి వచ్చి ములాఖాత్ అయిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన ఒక్క ప్రెస్ మీటు రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది. ఖచ్చితంగా టీడీపీ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరికీ, ప్రతి ఒక్కరికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చిన తర్వాత సీట్లు అలైన్ చేశారు. సీట్లు ఏవైతే ఎమ్మెల్యే సీట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఎక్కడ ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అన్నది ఇచ్చారు. ఎలక్షన్లకు పోయారు, గెలిచిన తర్వాత కూడా, అంటే గెలిచినంత వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఇంకోటి అన్న ధోరణి కాకుండా గెలుపుకి ఏదైతే కష్టపడ్డారో ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ప్రజలకు మేలు కూడా అదే పద్ధతిలో చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. కూటమిలో ఒక ఇంట్లో ఇద్దరు మనుషులు ఉన్నప్పుడే ఇండివిజువల్ ఒపీనియన్స్ వచ్చినప్పుడే చాలా ఆర్గ్యుమెంట్లు అవుతాయి. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్న ఇంట్లోనే ఒక వస్తువు కొనేటప్పుడు లేకపోతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడే అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి 100 ఆర్గ్యుమెంట్లు అవుతాయి. అటువంటిది రెండు పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇంతమంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందంటే ఏం చెప్పలేము, నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చలేదంటే కూడా మనం ఏం చెప్పడానికి రాదు మనకి.
బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ రిజల్ట్ ఏంది అని చెప్పేసానంటే ఇద్దరం ఒక కుటుంబం లాగా ఉండేటప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు మనం చెప్పాలి అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి మనం మాట్లాడుకొని అంతర్గతంగానే క్లోజ్ చేసుకోవాలి తప్ప మూడో వ్యక్తి మన గురించి మాట్లాడే అవకాశం ఇవ్వద్దన్నది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా. మూడో వ్యక్తి మన కోసం మనకు అవకాశం ఇవ్వద్దన్నది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన నేతలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నేతలతో సమన్వయం పాటించాలి. మనం అధికారంలో ఉన్నాం కదా, మన పార్టీ లేకపోతే ఆ పార్టీ లేదు, మనమే కదా ఇది అన్నట్టు ఇటువంటి యాటిట్యూడ్లు కాకుండా ఈ పార్టీలో మీరు గెలవడానికి ఎంత ఇంపార్టెంటో మీరు గెలవడానికి ఆ పార్టీ కూడా అంతే ఇంపార్టెంటో, ఆ పార్టీ గెలవడానికి మీరు కూడా అంతే. ఇది ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేసేది కాదు, ఇద్దరు నాయకులు తీసుకున్న నిర్ణయం ఇది. మీ వ్యక్తిగత ఈగోల వల్ల మీ వ్యక్తిగత పర్సనల్ ఫీలింగ్స్ వల్ల పార్టీకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించడంలో తప్పేం లేదని అనిపించింది నాకైతే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 1% కూడా తప్పు అనిపించలేదు నాకు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్, బరాబర్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కుటుంబ ధర్మాన్ని కాపాడాలి, ఆ పార్టీ వేరే పార్టీ ఈ పార్టీ మా పార్టీ, అసలు ఒక కూటమి అయిన తర్వాత మనమంతా ఒకటే, ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు అని చెప్పేసి ఈ పార్టీ నాయకులు ఆ పార్టీల మీద విమర్శలు చేసాడు, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ మీద విమర్శలు చేసాడు, మీరు ఇట్లా కొట్టుకున్నాడు, ఇది కరెక్ట్ కాదనేది పవన్ కళ్యాణ్ గారి ఒపీనియన్. ఇవన్నీ అవసరం లేని పంచాయతీలు. ఇవన్నీ అవసరంలో ఒక మాట కనుక ఒక ప్రపోజల్ పెడితే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి, నిర్ణయం తీసుకోవడం వాళ్ళ ఇష్టం. అంటే ఇంత ప్లాన్గా ఇంత పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇది ఏదైతే ఆయన ఆలోచన ఉందో అది మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని లాగానే ఆలోచించి మీరు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి ఇవన్నీ డెవలప్ చేయాలి. మీరు జనసేన పార్టీ నుంచి అదంతా ఇది ఊరికే మనం ఏదో ఒకలా గట్టిగా మాట్లాడేసినామంటే అట్లా కాదు అది. మరో ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ముఖ్యమైన అంటే విమర్శ అనుకుంటారా లేకపోతే ఇంకేమనుకుంటారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మంచి మాట కూడా చెప్పారు. మెయిన్ ఇది మరో ముఖ్యమైన అంశం ఆరోపణలు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నాయకులపై ఆరోపణలు వస్తే అది నేరుగా పార్టీ ప్రభావం చూపుతుంది. పవన్ కళ్యాణ్ గారు అదే భావిస్తున్నారు. అందుకే ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకోవాలని, అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకి ఉపయోగించకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఫేస్ టు ఫేస్ హెచ్చరిస్తున్నారు. ఇది మెయిన్. ఎందుకంటే అవినీతి ఆరోపణలు అంటే ఒక పార్టీ నిలబడడానికి కానీ ఒక పార్టీ కూలిపోవడానికి కానీ మెయిన్ అవినీతి, కరప్షన్. ఈ అవినీతి కరప్షన్ వల్లనే ఒక పార్టీ పైకన్నా పోవాలి లేకపోతే పాతాలనికన్నా రావాలి. అంత సెన్సిటివ్ ఇష్యూ ఇది. చాలామంది ఒక రాజకీయాలు అన్నాక అవినీతులు ఇవన్నీ జరగడం కామన్. అంటే ఏ పార్టీకి కూడా అవినీతి లేకుండా అవినీతి మచ్చ లేకుండా ఏ పార్టీ ఉండదు. ఖచ్చితంగా అధికారం ఉన్నట్టుపై ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా విమర్శలు అవన్నీ చేస్తారు. కాబట్టి అవి నిజమా అవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్క పార్టీపై ఈ నిందలు అయితే ఉంటాయి. నిందలు వేరు, ప్రజల దృష్టిలో నిజమా అబద్ధమా అన్న ఇదేది ఉందో అది వేరు. నిందలు ఏముంది అవతల నోటుకొచ్చి మాట్లాడతారు, బట్ ప్రజలు నమ్మేటట్టు ఉందా లేదన్నది ఇంపార్టెంట్. అవినీతి ఆరోపణలు అంటే పవర్ ఉంది కదా మనం ఏం చేసినా నడుస్తుంది కదా అని చెప్పేసి డబ్బుల కోసమో లేకపోతే అధికారాన్ని వ్యక్తిగత అవసరాల కోసం కనుక అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం సహించేది లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పేసారు. ఆయన చెప్పడంలో కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే దానిలో ఇంత కూడా తప్పు లేదని అంటే నా ఒపీనియన్. ఇంత కూడా తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే దానిలో, ఇది తప్పు అనడానికి ఇంత కూడా లేదు. చాలా ఆయన విజన్ చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు విజనే రాజకీయాలకు అవసరం. అది ఈరోజు సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ సక్సెస్ అయిన రోజు చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది. అది చాలా సక్సెస్ కూడా చాలా ఏళ్ళు ఉంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కరప్షన్లు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, కరప్షన్లు దౌర్జన్యాలు చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అది ఈ ఒక పార్టీలు ఉండి అట్లా చేయాలంటే కుదరదు. మీరు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా పోయి అసలు అన్నీ చేసుకుంటుంటే ఓకే, తప్ప పార్టీలు ఉండి అసలు ఇవన్నీ చేస్తుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. పార్టీకి చెడ్డ పేరు పనులు వస్తాయి, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది.
ఇది పార్టీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. పార్టీ మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనివల్ల లాభం కన్నా చాలా నష్టం. ఒక వ్యక్తి లాభం కోసం పార్టీని నష్టంలోకి నెట్టడం అనేది అది క్షమించడానికి నేరం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అది క్షమించరాని నేరం. అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది నేను ఇంత కష్టపడి ఒక పార్టీని స్థాపించి ప్రజలలో ఇంత నమ్మకాన్ని సంపాదించిన తర్వాత నువ్వు వచ్చి నీ వ్యక్తిగత అవసరాల కోసం ఇష్టానుసారం ఇవన్నీ అట్లా చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అట్లా చేయొచ్చు ఎవరైనా సరే కూడా చేయరు కదా. అట్లా మీరు ఒక పార్టీ అధినేత ఉండి మీరు ఆలోచించాలి. ఎవరైనా సరే ఇట్లా ఎవరైతే చేస్తారో జనసేన పార్టీలు ఉండి ఒకసారి ఒక పార్టీ అధినేతగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి చూడాలి. మీరు అది మీరు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు మీరు ఆలోచించాలి అసంటి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ ఒక వ్యక్తిగత నిజాయితీకే ప్రాధాన్యత ఇచ్చారు. అదే విలువను పార్టీ నేతలు కూడా పాటించాలని కోరుకుంటున్నారు. పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయాలి కానీ అధికారాన్ని ప్రదర్శించాలని కాదని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి ప్రయాణాన్ని కనుక నిజంగానే పవన్ కళ్యాణ్ గారి ప్రయాణాన్ని కనుక మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా చేస్తే ఆయనకి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు. పెద్దగా కాకుండా చిన్నగా సినిమాలు చేసుకున్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టోరీలు కాకుండా జస్ట్ ప్రజలను ఎంటర్టైన్ చేయనీకే అని అట్లా కనుక నిర్ణయించుకుంటే 6 నెలలకు ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయొచ్చు. ఒక్కసారి కనుక ఆయన ఒక సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆయనకు ఒక 10 కోట్లు 15 కోట్లు పైసలు వస్తాయి. 2 సంవత్సరానికి 2 సినిమాలు అంటే 30 కోట్లు పైసలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి 30 కోట్ల నుంచి 40 కోట్లు అంటే తక్కువ పాన్ ఇండియా అని చెప్పి అవి అని ఓవర్ బడ్జెట్లు కాకుండా జస్ట్ ప్రజల్ని అంటే ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికే ఒక మినిమం గ్యారంటీ సబ్జెక్టులతో కనుక వస్తే సంవత్సరానికి 40 కోట్లు పవన్ కళ్యాణ్ గారు. అది 50 కోట్లు కూడా కావచ్చు. సినిమా హిట్ అయిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి అది 50 కోట్లు కావచ్చు. సంవత్సరానికి 50 కోట్లు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నా సరే కూడా సంపాదించడం నాకు చూద్దాం. అన్ని సుఖాలు పవన్ కళ్యాణ్ గారు ఏసీలో కూర్చొని పని చేసుకునే వ్యక్తి. ఒక షార్ట్ అయిపోయినాక పోయి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆయన రెస్ట్ తీసుకోవడం, తిని పడుకోవడం, అంటే ఇంకెక్క కష్టమంటూ తెలియకుండా ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే ఏది కావాలంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తుంది. అవన్నీ వదులుకొని పదవులు ఇస్తాం మా పార్టీలోకి వస్తాయని చెప్పి ఎవరు ఆఫర్ చేసినా సరే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నా పార్టీ జెండాతోనే నేను గెలుస్తా, జనసేన పార్టీ రాజకీయాలు ఉన్న రోజుల్లో జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన ఇంత కష్టపడి ఇవాళ 12 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ గమనించాలి. అది పవన్ కళ్యాణ్ గారి జీవిత ప్రయాణాన్ని తీసుకుంటే వ్యక్తిగత అవసరాల కోసం, పర్సనల్ డెవలప్మెంట్ అంటే పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కోసం, నేను ఒక్కడిని బాగుంటే చాలు పార్టీ గంగలో కలిసిపోయినా ఏం కాదు, పార్టీకి చెడ్డ పేరు వచ్చినా ఏం కాదు అని అనుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది వార్నింగ్ ఏంటంటే ఇదే. మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని డ్యామేజ్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పేసి పార్టీ విలువలను పార్టీ నేతలు కూడా పాటించాలి. అంటే ప్రతి పార్టీకి కొన్ని విలువలు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఈ పార్టీలో ఉంటే ఇట్లనే ఉండాలి, ఇది చేయనికి వీల్లేదని చెప్పేసి ఆ పార్టీలో ఆ నాయకులకి ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టానుసారంగా అవి ఇట్లా రూల్స్ లేకపోతే ఎవరి ఇష్టానుసారంగా అది చేసుకుంటారు. ఎమ్మెల్యే అన్న ఒక పేరుతోని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవచ్చు ఏదైనా సరే కూడా, ఎవరు ఆపలేరు కదా. అటువంటివి ఏవి జరగకుండా ఉండాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు విన్నట్టు ఆ పార్టీలో కొన్ని విలువలు కొన్ని విశ్వాసతలు ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా పాటించాలి. పాటించాలంటే కుదరదు, పాటించాల్సిందే. పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయాలి కానీ అధికారాన్ని ప్రదర్శించకూడదు. అంటే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఇది కబ్జా చేస్తా, నువ్వు జరుగురాబాయి నేను చూసుకుంటా, ఎవరినైతే నేను మాట్లాడుకుంటా అన్నట్టు ఇట్లా రుబాబ్ చేసి దౌర్జన్యాలు చేసే పరిస్థితి పార్టీ జెండా పట్టుకొని చేయొద్దు ఎవడు కూడా. మీరు పార్టీ జెండా పట్టుకొని చేయాల్సింది ఏమైనా ఉంది అని అంటే ప్రజలకు మంచి, ప్రజలకు సేవ చేయాలి తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఏం చేసినా నడుస్తుంది, నేను రౌడీజం చేస్తా, నేను గుండెజం చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పార్టీ పేరు చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం
సహించేది లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి అదే కాన్సెప్ట్ ఉన్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నారు పవన్ కళ్యాణ్. అది గ్రేట్ అసలు. అది అధికారం లేనప్పుడు నీతులు 100 చెప్పొచ్చు, బట్ అధికారం వచ్చిన తర్వాత అంతే నీతిగా ఉండడం అనేది పవన్ కళ్యాణ్. అది దానికి నిదర్శనమో పవన్ కళ్యాణ్ గారు. అది చాలామందికి అర్థం చేసుకుంటేనేమో అది మంచిగా అనిపిస్తుంది, అర్థం చేసుకోకపోతేనేమో చెడ్డగా అనిపిస్తుంది. దానికి అది ఏం చేయలేము. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ డిపెండెన్సీ. అది మనం ఎక్కువ దాని గురించి ఇది చేసుకుని కూడా కరెక్ట్ కాదేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ భవిష్యత్తు గురించి కనుక మాట్లాడితే, ప్రస్తుతం పార్టీకి వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవడం చాలా కీలకం. ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చిన అవకాశాలు చాలా వచ్చినాయి. ఎమ్మెల్యే ఎంతో 21 మంది ఎమ్మెల్యేకి 21 మంది ఎమ్మెల్యే గెలిచారు. ఎంపీలు ముగ్గురు ఇద్దరుంటే ముగ్గురుగా వాళ్ళు గెలిచారు. వాళ్ళు చేసిన మంచి పనులే రేపు పొద్దున్న ఇంకా సీట్లు ఎక్కువ గెలనికే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాన్సెస్ అన్నింటినీ ప్రజల దృష్టిలోకి మళ్లించి, అంటే అరే జనసేన పార్టీ కోటేసినందుకు ఎక్కడ కూడా మనకి ఏం ఇబ్బంది కలగలేదు, అంతా మంచిగా జరిగింది, సో మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా జనసేన పార్టీకి నెక్స్ట్ ఓటేయచ్చు అని చెప్పేసి చాలామంది ప్రజలకు ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వచ్చిన అవకాశాలు, ఎంపీ ఎమ్మెల్యేలు, ఈ మినిస్టర్లు ఏవైతే వచ్చినాయో ఇవన్నీ ఎట్లా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసినామన్నది జనసేనకి చాలా కీలకం. ఈ వచ్చిన అధికారాన్ని కనుక మంచిగా వాడుకుంటే ఆ రిజల్ట్ నెక్స్ట్లో వేరే డిఫరెంట్గా ఉంటుంది. అది మనం ఊహించిన దానికన్నా గొప్పగా ఉంటుంది. అది మనకు కూడా తెలుసు. ప్రజల్లో ఒక్కసారి కనుక ఒక మంచి పేరు పెడితే అది చాలా ఏళ్ళు అది ఉంటుంది, అది పోదు. అది అంత తొందరగా మంచి పేరు రానంత వరకే ప్రాబ్లం. మంచి పేరు వచ్చిందంటే మాత్రం అది నిలబడిపోతుంది చరిత్రలో. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత అధికార భాగస్వామ్యం దక్కింది. ఈ సమయంలో నాయకులు తప్పు చేస్తే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయి. పర్ఫెక్ట్ పాయింట్ ఇది. ఎన్నో 10 సంవత్సరాల పోరాటం తర్వాత 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అవమానపడి నానా నిందలు వేసుకొని ప్యాకేజీ స్టార్ అని ఒకడంటారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ని ఒకటి తిరుగుతారు. ఇష్టానుసారంగా ఇంతకుముందు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండేటప్పుడు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో తిట్టి, వాళ్ళ పిల్లల్ని తిట్టి, ఇన్ని చేసి, ఇన్ని పోరాటాలు చేసి, ఇన్ని తట్టుకొని నిలబడిన తర్వాత ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చింది. అంటే భాగస్వామ్యం అంటే అధికారం వచ్చింది. ఆ అధికారం కనుక పర్ఫెక్ట్గా వాడుకుంటే ప్రజలకి ఆ మేలు అనేది ఆ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. జనసేన పార్టీ ఓటు వేసినందుకు నా ఓటు వేస్ట్ కాలేదు, జనసేన పార్టీకి ఓటు వేయడం వల్లే ఇట్లా తప్పు జరిగింది ఇక్కడ అని చెప్పేసి కనుక ఒక్కసారి ప్రజలకు ఆ నెగిటివిటీ కనుక పోతే అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది రానున్న ఎన్నికల్లో. ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ కాదు, జనసేన పార్టీ మీద ఇంపాక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఊపిపోయి మాట్లాడుతారు, పవన్ కళ్యాణ్ గారు కోపంగా మాట్లాడతారు అంటారు. ఇవన్నీ తప్పులు జరిగినప్పుడు నాన్న బుజ్జి అని అంటే వినారు కదా ఎవడు కూడా. ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, రియాక్ట్ కావాల్సిందే. ఈ సమయంలో నాయకులు తప్పు చేస్తే ప్రజల్లో ప్రతికూల సాంకేతికాలు పోతాయి. కరెక్టే, ఈ టైంలో కనుక ప్రజలు తప్పు చేస్తే ప్రజలకు డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది ప్రజలకు. ఈ జనసేన పార్టీ మనం మంచిగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏదో మంచిగా ఇది చేస్తారని ఓటేసినాము, బట్ పవన్ కళ్యాణ్ కూడా అన్ని పార్టీలాగానే రొటీనింగ్ ఉన్నారు, ఆయన నాయకులు ఆయన మాట్లాడే పరిస్థితులు కూడా లేదన్న కడికి అది బయటకు పోయింది అనుకో, అది ఎంత డ్యామేజ్, అది చాలా పెద్ద డ్యామేజ్ కదా. ఒక పార్టీలో మనం అట్లా చేయొచ్చు, మనం అట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు అయింది కూడా అదే. అందుకే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం వేరు, తప్పు జరగకుండా చూసుకోవడం వేరు, రెండు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగిన తర్వాత చూసుకోవడం వేరు, తప్పు జరగకుండా చూసుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారు రెండో దానికోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిచేయడానికి 100 అబద్ధాలు చెప్పాలి, 100 మందిని కన్విన్స్ చేయాలి. అదే తప్పే జరగకుండా చూసుకుంటే, ఒకసారి మీరు ఆలోచించారు, తప్పే జరగకుండా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు ఎట్లన్నా సరే తప్పు జరగకుండా ఎట్లా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుగానే హెచ్చరికలు జారీ చేసి పార్టీని డిసిప్లైన్గా, క్రమశిక్షణ గల పార్టీగా తీర్చిదిద్దడానికి ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు.
అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోయినా వాళ్ళకి తెలియదని కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు కాదు. ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యత ఉంది, ఒక పార్టీలో ఉన్న నాయకుడిగా ఈయనకి బాధ్యత ఉంది. సో ఇది బాధ్యతను మర్చిపోవద్దన్నది పవన్ కళ్యాణ్ గారి అజెండా. పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతలకు ఇచ్చిన సూచనలో ఇంకో కీలకమైన సూచన కూడా ఒకటి ఉంది. అదేంటంటే ప్రజల మధ్య ఎక్కువ సమయం గడపాలి. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ప్రజాసేవే రాజకీయ ప్రధాన లక్ష్యమని కావాలని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఎలక్షన్ టైం ఉన్నప్పుడు ఓట్ల అవసరం కోసం పోయి నోటికి అద్దుపద్దు లేని మాటలు మాట్లాడి మీకు అది చేస్తాం ఇది చేస్తాం నాకు ఓటే అని చెప్పేసి మాట్లాడి ఎలక్షన్లు అయిపోగానే చేతులు దులుపుకునే బుద్ధి అన్నట్టు కాకుండా ఎలక్షన్లు ఉన్నా లేకున్నా సరే కూడా ప్రజలతో ఉండాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గం మన పని ఏంది, ఆ నియోజకవర్గంలో మన పని కాబట్టి రోజుకొక గ్రామ స్థాయి నుంచి అయితే గ్రామ స్థాయి నుంచి ఈ 5 ఏళ్లలో స్టార్టింగ్ నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఎలక్షన్లు అయిపోయినంత వరకు నువ్వు నీ కాన్స్టెన్సీ ఏదైతే ఉందో నీ కాన్స్టెన్సీలో ప్రజలతోనే మమేకమై అది గ్రామ స్థాయి నుంచి నువ్వు స్టార్ట్ చేస్తావా తిరగడం, నీ కాన్స్టెన్సీలో మండల స్థాయి నుంచి చేస్తావా, జిల్లా స్థాయి నుంచి చేస్తావా, లేకపోతే ఒక స్పాట్ పెట్టుకొని 4-5 ఊళ్ళో కలిపి ఒక దగ్గర మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏమున్నాయి నేను మాట్లాడి మీకు పరిష్కరిస్తా, నా వంతు ప్రయత్నం నేను చేస్తా, మీ సమస్యల పరిష్కారం కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి ప్రజలతో మీ నియోజకవర్గాల్లో మమేకమై మీరు తిరిగితే ఆ రిజల్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లా కాకుండా ఎన్నికల టైంలోనే ఏదో వచ్చేసినాం, ఏదో మాట్లాడేసినాం, ఓట్లు పడిపోయినాయి, గెలిచేసినాం, తర్వాత మరి ఎన్నికల టైంలో చూసుకుందామంటే అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అది ఇంకా రాజకీయం కాదు. అది రాజకీయాల్లో అట్లా ఆలోచించే రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతిరోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలాల్లో లేకపోతే మీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అందులో మేజర్ పంచాయతీలు ఏంది, నార్మల్ పంచాయతీలు ఏంది, కొంచెం డెవలప్ అయిన గ్రామాలు ఏంది, డెవలప్ అవ్వడం ఏంది, ఎక్కడ ఏమేమి అవసరం అనేది మీరు అలా లిస్ట్ వస్తుంది మీ దగ్గర. మీరు ఒక చిటికేస్తే దానికి సంబంధించినంత ఇస్తారు మీకు. వాటిని బట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాలి, 1 by 1 ఎలక్షన్ టైం కల్లా ఎన్ని సమస్యలు పరిష్కరించడం, ఎంత మంచి చేసినామని చెప్పి మీరు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది. మీరు ఓట్లు అడుగుతున్నప్పుడు ఆ ప్రూఫ్తో పోవచ్చు, ఇగో మీకు నేను ఇది మంచి చేసిన నాకు మళ్ళీ మీరు నాకు ఇంకొక అవకాశం ఏంటంటే ఇంకా మీకు మంచి చేస్తానని చెప్పి మీరు ప్రజలతోనే చాలా ట్రాన్స్పరెంట్గా ఓట్లు గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు డైలీ ప్రజల్లో కనుక తిరిగితే ప్రజాసేవే రాజకీయాల ప్రధాన లక్ష్యం కావాలని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడుతున్నారు. అంతే, ప్రజలకు మంచి కనుక చేస్తే ప్రజలు ఈడబెట్టుకుంటారు, అవసరాలు తిరిగి ఈడ పెట్టుకుంటారు, మంచి చేస్తే ఈడబెట్టుకుంటే అది ఎప్పటికీ పర్మనెంట్ ఉంటుంది. అది జనసేనలో ప్రస్తుతం కొత్త తరహా రాజకీయ సంస్కృతి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల మాదిరిగా అధికారం వచ్చిన వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యయుతంగా పనిచేయాలని నాయకులకి పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారు. అంటే వేరే పార్టీలు మనందరం చూస్తున్నాం, మనందరం అధికారం వచ్చినందుకు ఒక పార్టీలో ఒకలాగా ఉంటారు, అధికారం పోయినాక ఇంకోలా ఉంటారు. మనకి అది డిఫరెంట్, మనం ఈ పార్టీ అని చెప్పే అవసరం లేదు, ప్రతి పార్టీ అంతే. అది ప్రతి పార్టీ అంటే వీడు ఇంకోటి కూడా ఉంది, అన్ని సమస్యలు ఒకటేసారి తీర్చాలంటే అది అయ్యే పని కాదు కదా, అది చాలా కష్టంతో కూడుకున్న పని ఏ పార్టీకైనా సరే. కూడా ఈ పార్టీ కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా అయిపోవాలంటే ఆన్ దిస్ పార్టీ ఇది స్విగ్గీ జొమాటో కాదు కదా అని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు ఉంటాయి, నాయకుల అభిప్రాయాలు అట్లుంటాయి. వాళ్ళ అభిప్రాయాలు కూడా కరెక్టే. నువ్వు 5 ఏళ్ళు నీ టైం, వాళ్ళు ఈరోజే నా సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఎప్పుడు ప్రజలు కోరుకోరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్ ది స్పాట్లో నాకు ఎవరు ఆన్ ది స్పాట్ వీళ్ళు కోరుకోరు. ఎమర్జెన్సీ టైంలో ఏదైనా అవసరమైతే తప్ప ప్రజలు కూడా వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది, ప్రజలకు కూడా ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఆన్ ది స్పాట్లో ఏది అడగరు. నీకు ఇచ్చిన 5 ఏళ్ల టైంలో నువ్వు ఒక సమస్యని, ఇంత పెద్ద సమస్య ఉంటే దాన్ని ఇంత చేసినావా, ఇంత పరిష్కరించినావా అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నీకున్న టైంలో నాకు చేయమని చెప్పారు తప్ప నేను ఇప్పుడు వచ్చిన నాకు ఖచ్చితంగా ఇప్పుడు నేను సొల్యూషన్తోనే బయటకు పోయినా అని చెప్పి అట్లా ఏ ప్రజలు అట్లా మాట్లాడరు, ఏ ఎమ్మెల్యేతో కూడా. అది ప్రజలు అది నాయకులు గుర్తుపెట్టుకొని ఈ 5 ఏళ్ల టైంలో
ప్రజలకి ఎంత మేలు చేయొచ్చో, ప్రజలకి ఎంత సేవ చేయొచ్చో అది మీరు దృష్టిలో పెట్టుకొని కనుక సేవ చేస్తే ఏ పార్టీ కూడా ఏ పార్టీకి కూడా ఏ పార్టీ కేడర్కి కానీ ఏ పార్టీ కార్యకర్తలకు కానీ వేరే పార్టీ ఓటు వేసే అవసరం పడదు. ఇట్లా కనుక నాయకులు ఆలోచిస్తే ఏ ఊరి మీద ఆ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయిలే, ఆ ఊర్లో మొత్తం వేరే పార్టీకి ఓటేస్తారు. అట్లా కాదు, ఒక్క ఓటు కూడా అవసరమే, ఇంపార్టెంటే. నీకు అన్నీ అనుకున్న దగ్గర కాకుండా అన్ని అనుకూలంగా లేని దగ్గరే నువ్వు మంచి చేస్తే నీ పేరు ఇంకా నీకు బాగా ఉపయోగపడుతుంది. నీకు అది ఆ క్రెడిబిలిటీ నీకు ఎక్కువ పెరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఎజెండా మాత్రం ఆయన ఏదో అంటే ఆయన అందరి ముందు ఇట్లా మాట్లాడతారు అని కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఏంది, పవన్ కళ్యాణ్ గారు బాధ ఏంది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందని మీరు కనుక ఆలోచిస్తే చాలా మంచి మీరు ఒక మంచి నాయకులుగా మారే అవకాశం అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో తప్పు ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారికి మంచిగానే చెప్పారు, నాకు కూడా మంచిగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మంచి కోసం మాట్లాడిన రోజులు, మంచి కోసం పోరాడిన రోజులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నా వంతు ప్రజలకైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా చెప్పడానికి నేను ఎంత ట్రై చేయను అంత ట్రై చేస్తా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. జై హింద్.